శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో భాగంగా రాక్షసనామ సంవత్సరం నుండి అక్షయనామ సంవత్సరం వరకు అంటే చివరి వరకు కూడా 5వ భాగంలో సంవత్సర ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందుగా ఈ సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయో జ్యోతిషపరంగా, పురాణపరంగా, ఆధ్యాత్మికంగా మొత్తం వివరించారనమాట. అదొక వీడియో ఉంది. దాని తర్వాత 4 వీడియోలు ప్రభావం నుండి ఆనంద వరకు 4 వీడియోలు ఉన్నాయన్నమాట. అవి గనక మీరు గనక చూడకపోతే పైన కార్డులో ఉంటుంది కాబట్టి చూడండి. దాంతోపాటుగా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. రాక్షసనామ సంవత్సరము. ఈ రాక్షసనామ సంవత్సరము 49వ సంవత్సరము. ఈ రాక్షసనామ సంవత్సరము 1915లో వచ్చింది. అలాగే 1975లో వచ్చింది. దాని తర్వాత 2035లో రాబోతుంది. దాని తర్వాత 2095లో కూడా ఈ సంవత్సరం రాబోతుందన్నమాట. రాక్షస అంటే రాక్షస స్వభావాన్ని కలిగినది అని అర్థం అనమాట. ఈ సంవత్సరం కూడా ప్రజల్లో క్రూర స్వభావం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సంవత్సరం పేరును బట్టి ప్రజల్లో ఆయా అర్థాన్ని బట్టి ఆ స్వభావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మంచి ఉన్నప్పుడు మనం దాన్ని ఆస్వాదించాలి. అదే చెడు ఉన్నప్పుడు కొంత దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నానమాట. ఇక ఈ రాక్షసనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో అత్యంత క్రూరమైన స్వభావం కలిగి ఉంటారు. అలాగే దుష్టులు, ఖండించదగిన లేదా నిందనీయమైన పనులు అంటే నిందలు వేసేటువంటి పనులు చేసేవాళ్ళు, అలాగే కలహపూరితులు, మతం పట్ల ఆలోచన లేని వాళ్ళు, అలాగే ఏ పని చేసినా కూడా ఒక ఆలోచన లేకుండా చేసేవాళ్ళు, క్రూరమైన పనులు చేయడంలో వీళ్ళు ధైర్యవంతులన్నమాట. ఇంకా వీళ్ళల్లో ఎక్కువ మంది వ్యర్థమైన మాటల్లో మునిగిపోయి ఉంటారనమాట. వీళ్ళు సత్పురుషులను కూడా గాయపరుస్తారు. జనరల్గా చెప్పాలంటే ఈ పేరుకు తగ్గట్టుగానే ఈ సంవత్సరం వీళ్ళకు సాధారణ ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. ఇది కేవలం సాధారణ ఫలితం మాత్రమే. మిగిలిన ఫలితాలన్నీ కూడా జాతకరీత్యా పరిశీలించాలి. దీని తర్వాత వచ్చే సంవత్సరం పేరు నల. ఈ సంవత్సరము మామూలుగా 50వ సంవత్సరము. ఈ సంవత్సరం మనకు 1916లో వచ్చింది. దాని తర్వాత 1976లో వచ్చింది. దాని తర్వాత 2036లో రాబోతుంది. దాని తర్వాత 2096లో మళ్ళీ రాబోతుంది అనమాట. నల అంటే నల్ల అనే రూపానికి సంకేతం. ఈ నలనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వీళ్ళు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. ఇంకా నీటిలో ఉత్పత్తి చేయబడిన వస్తువులను వ్యాపారం చేసే నైపుణ్యం కలిగి ఉంటారనమాట. లేదా వాటిలో మంచి నిపుణత కలిగి ఉంటారనమాట. వీళ్ళకు మంచి స్వభావం ఉంటుంది. వీళ్ళు ధనవంతులు అంటే కొంచెం ధనవంతులు వీళ్ళు. అలాగే వీళ్ళలో అశాంతి కూడా ఉంటుంది. అనేకులకు మద్దతుదారులు కూడా వీళ్ళు. ఇంకా చెప్పాలంటే ఈ నలనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వీళ్ళు ఉదారవాద సద్గుణాలతో కూడిన దాతలు అని. అంటే వీళ్ళకు ఉదారవాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే సద్గుణాలు ఎక్కువగా ఉండి దాన ధర్మాలు కూడా చేస్తారనమాట. వీళ్ళు ప్రశాంతత మరియు సత్ప్రవర్తన కలిగి ఉంటారనమాట. తర్వాత వచ్చే సంవత్సరం పేరు పింగళ. ఇది 51వ సంవత్సరము. ఇక ఈ పింగళ నామ సంవత్సరము 1917లో వచ్చింది. అలాగే 1977లో వచ్చింది. దాని తర్వాత 2037లో రాబోతుంది. దాని తర్వాత మళ్ళీ 2097లో కూడా ఈ సంవత్సరం రాబోతుందన్నమాట. ఇక పింగళ అంటే ఒక నాడి అని అర్థం ఉంది. అలాగే కోతి అనే ఒక అర్థం ఉంది. పాము, ముంగీస అనే అర్థాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ పింగళ నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ఖండింపదగిన లేదా నిందనీయమైన పనులు చేసేవాళ్ళు. అంటే ఖండించదగ్గ పనులు, అలాగే 10 మంది నిందించే పనులు చేసేవాళ్ళు ఉంటారనమాట. క్రూరమైన తీవ్రమైన స్వభావం కలిగి ఉంటారు. అశాంతి కలిగి ఉంటారు. గొప్పతనం లేదా ఘనత కూడా కలిగి ఉంటారు. అలాగే ఉదారంగా దానశీలిగా కూడా వీళ్ళు ఉంటారు. మూర్ఖంగా కఠినంగా ఉంటారు. అయితే వీళ్ళు యుద్ధంలో కీర్తిని పొందుతారు. ఆనందంగా ఉంటారు. అలాగే రాజుకు మంత్రిగా ఉంటారు. దాంతోపాటు అనేక మందిచే గౌరవింపబడతారు. వీళ్ళు సమర్థులు, శక్తివంతులు కూడా. అయితే ఈ పింగళ నామ సంవత్సరంలో పుట్టిన కొంతమంది మనస్సును అదుపులో ఉంచుకొని సాధువుగా కూడా కొంతమంది ఉంటారనమాట. తపస్సు సాధనలో కూడా కొంతమంది నిమగ్నమై ఉంటారనమాట. ఇది ఈ సంవత్సరంలో
పుట్టిన వాళ్ళ సాధారణ ఫలితాలు. తర్వాత వచ్చే సంవత్సరం పేరు కాలయుక్తి. ఈ కాలయుక్తి నామ సంవత్సరము 52వ సంవత్సరము. ఈ కాలయుక్తి నామ సంవత్సరము 1918లో వచ్చింది. దాని తర్వాత 1978లో వచ్చింది. దాని తర్వాత 2038లో రాబోతోంది. దాని తర్వాత 2098లో రాబోతుంది అనమాట. కాలయుక్తి అంటే అర్థము కాలానికి తగిన యుక్తి అని అర్థం అనమాట. ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా ఈ పేరుకు తగ్గట్టే కాలానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రవర్తనను ఉంచుకుంటారని దీన్ని మనం భావించవచ్చు. ఈ కాలయుక్తి నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో ఎటువంటి ప్రయోజనం లేకుండా ఎక్కువగా మాట్లాడటం, దాని ద్వారా ఆనందాన్ని పొందుతారనమాట. వీళ్ళు నిమ్న బుద్ధిని కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు అదృష్టం లేని వాళ్ళు. అలాగే వీళ్ళు కలహప్రియులు, బలహీనమైన శరీరంతో ఉంటారన్నమాట. అయితే వీళ్ళల్లో కొంతమంది జ్యోతిష్కులు కూడా అవుతారు. అలాగే అదృష్టము, ఆనందము, దాన ధర్మాలు చేసేవాళ్ళుగా కొంతమంది ఉంటారనమాట. ఇది ఈ సంవత్సర సాధారణ ఫలితాలు. దీని తర్వాత వచ్చే సంవత్సరం పేరు సిద్ధార్థి. ఈ సిద్ధార్థి 53వ సంవత్సరము. ఈ సిద్ధార్థి నామ సంవత్సరము 1919లో వచ్చింది. అలాగే 1979లో వచ్చింది. దాని తర్వాత 2039లో రాబోతోంది. దాని తర్వాత 2099లో కూడా మళ్ళీ ఇది రాబోతుందన్నమాట. సిద్ధార్థి అంటే కోరికలు సిద్ధిస్తుంది అని అర్థం అనమాట. దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కోరికలు ఈ సంవత్సరంలో వాళ్ళు కోరుకున్న కోరికలు సిద్ధించే అవకాశం ఉంటుందన్నమాట. అయితే దానికి తగ్గ ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలన్నమాట. ఈ సిద్ధార్థి నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ఉదార హృదయులు, అలాగే సంతోషంగా ఉంటారు, యుద్ధంలో కీర్తిని పొందుతారు, అలాగే అందగాళ్ళు, రాజు మంత్రిచే, అలాగే అనేకులచే గౌరవింపబడతారు, మరియు సమర్థుడు, శక్తివంతుడు కూడా. ఇంకా వాళ్ళు తన కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక గురువులు మరియు దేవతల పట్ల భక్తి కలిగి ఉంటారు, తెలివైన వాళ్ళు అవుతారనమాట. ఇది ఈ సిద్ధార్థి నామ సంవత్సర సాధారణ ఫలితాలు. దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు రౌద్రి. ఈ రౌద్రి 54వ సంవత్సరము. ఈ రౌద్రి నామ సంవత్సరము 1920లో వచ్చింది. దాని తర్వాత 1980లో వచ్చింది. దాని తర్వాత 2040లో రాబోతోంది. దాని తర్వాత 2100లో మళ్ళీ రాబోతుంది అనమాట. 2100 సంవత్సరంలో ఎక్కువగా రౌద్రి నామ సంవత్సరం ఉంటుందన్నమాట. రౌద్రి అంటే రౌద్రంగా ఉండేది అని అర్థం అనమాట. ఈ సంవత్సరము కొంత ప్రకృతి విపత్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఈ రౌద్రనామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటారు, లేదా భయంకరంగా ఉంటారు. ఇక వీళ్ళు పశువులను పెంచుతారు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడతారు, వీళ్ళు మోసాలు కూడా అధికంగా చేస్తారు, ఇంకా చెడ్డ పేరు తెచ్చుకుంటారు, దుష్ట హృదయులు, చాలా క్రూరులు అని ఉందన్నమాట. ఇంకా వీళ్ళు దుర్మార్గులు, వక్రబుద్ధి, గర్విష్ఠులు, దుష్టులు అని కూడా ఉందన్నమాట. అంటే సంవత్సరంలో పుట్టిన వాళ్ళ యొక్క సంవత్సర ఫలితము ఇది సాధారణ ఫలితం మాత్రమే, అంత అనుకూలంగా లేదు. మిగిలినవన్నీ కూడా జాతకాన్ని బట్టి పరిశీలించాలి. దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు దుర్మతి. ఇది 55వ సంవత్సరము. ఈ దుర్మతి నామ సంవత్సరము 1921లో వచ్చింది. దాని తర్వాత 1981లో వచ్చింది. తర్వాత 2041లో రాబోతుంది. దాని తర్వాత 2101లో మళ్ళీ రాబోతుంది అనమాట. దుర్మతి అంటే దుష్టబుద్ధి అని అర్థం అనమాట. ప్రజలకు దుర్భరులు అధికమవుతాయి అంటే దుష్టబుద్ధి వల్ల ప్రజలు ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సంవత్సరం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ దుర్మతి నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో తన మాటలు నిలబెట్టుకోవడంలో గర్వం కలిగి ఉంటారు. నిరంతరం సంతోషంగా వీళ్ళు ఉండారనమాట. ఇంద్రియాలకు సంబంధించిన వారు, లేదా లైంగిక సుఖాలకు లొంగిపోయేవారు, అలాగే నీచమైన పనులు చేసేవారు, మూర్ఖులు, అజ్ఞానం వీళ్ళలో అధికంగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకు కామ ప్రవృత్తి, కోరికలు అధికంగా ఉంటాయి. బాధలతో బాధపడేవారు, నీచ మనస్తత్వం కలిగి ఉండేవాళ్ళు ఉంటారనమాట. ఈ సంవత్సరం పేరు కూడా అంత బాగాలేదు కాబట్టి సంవత్సర ఫలితం కూడా ఇలాగే ఉంటుంది. ఇది సాధారణమైన ఫలితం మాత్రమే, గుర్తుంచుకోండి. మిగిలినవన్నీ కూడా జాతకాల్లో మనం పరిశీలించాలి. దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు దుందుబి. ఇది 56వ సంవత్సరము. ఇక ఈ సంవత్సరము 1922లో వచ్చింది, అలాగే 1982లో వచ్చింది, తర్వాత 2042లో రాబోతోంది, మళ్ళీ 2102లో కూడా మళ్ళీ రాబోతుంది అనమాట. దుందుబి అంటే వరుణుడు అని, అంటే వానదేవుడు అనమాట. ఈ దుందుబి నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో
వాళ్ళు ఎల్లప్పుడూ రాజు నుండి అంటే అధికారుల నుండి గౌరవం పొందేవాడు. అలాగే వీళ్ళకు ఏనుగు, గుర్రము, భూమి అంటే ఇటువంటి వాహనాలన్నీ వీళ్ళకు ఉంటాయన్నమాట. అలాగే వీళ్ళు బంగారం కూడా వీళ్ళ దగ్గర బాగా ఉంటుంది. అలాగే నృత్యాలు, పాటలు అంటే వీళ్ళకి బాగా ఇష్టం అనమాట. వీళ్ళ శరీరాకృతి కూడా బాగా ఉంటుంది. అలాగే వీళ్ళు సంతోషంగా ఉంటారనమాట. ఇది ఈ దుందుమి నామ సంవత్సర సాధారణ ఫలితము. అంటే వీళ్ళకు మంచి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయన్నమాట. ఇక దీని తర్వాత వచ్చే సంవత్సరం పేరు రుద్రోద్గారి నామ సంవత్సరము. ఇది 57వ సంవత్సరము. ఈ రుద్రోద్గారి నామ సంవత్సరము 1923లో వచ్చింది. అలాగే 1983లో వచ్చింది. దాని తర్వాత 2043లో రాబోతుంది. దాని తర్వాత 2103లో మళ్ళీ రాబోతుంది అన్నమాట. ఇక రుద్రోద్గారి అంటే రక్తాన్ని స్రవింపచేసేది అని అర్థం అనమాట. రక్తధారలు ప్రవహిస్తాయి అని దీని అర్థము. అంటే ఈ సంవత్సరం కొంత ప్రమాదాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. లేదా ఎక్కడైనా మంచి చెప్పుకోదగ్గ యుద్ధం కూడా జరిగే అవకాశం ఉండవచ్చు. మనం ఆ విధంగా భావించాలి. కాబట్టి ఆ సందర్భంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రుద్రోద్గారి నామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు జ్ఞాని, సత్యవంతులు, సంతోషంగా ఉంటారు. అలాగే ధనవంతులుగా ఉంటారన్నమాట. అయితే కొంతమంది కామర్ల వ్యాధి కారణంగా బలహీనమైన శరీరం కలిగి ఉంటారు. అలాగే కోపంగా ఉంటారు. దాంతోపాటు అధిక కోపానికి గురవుతారు అన్నమాట. దాంతోపాటు వాళ్ళ చేతులపై కానీ కాళ్ళపై కానీ గోళ్ళు చెడిపోయి ఉండవచ్చు. లేదా ఆయుధం వల్ల గాయపడటం కూడా జరగవచ్చు అన్నమాట. ఇది సాధారణ ఫలితాలు. ఇక దీని తర్వాత వచ్చే సంవత్సరం పేరు రక్తాక్షి. ఇది 58వ సంవత్సరము. ఈ రక్తాక్షి నామ సంవత్సరము 1924లో వచ్చింది. 1984లో వచ్చింది. దాని తర్వాత 2044లో రాబోతుంది. దాని తర్వాత 2104లో కూడా మళ్ళీ ఈ రక్తాక్షి నామ సంవత్సరం రాబోతుందన్నమాట. రక్తాక్షి అంటే ఎర్రని కన్నులు కలది అని అర్థం అనమాట. అంటే ఈ సంవత్సరం ప్రజలకు ప్రకృతికారక కోప విపత్తులు కలిగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ప్రకృతి కొంత ప్రకోపించి వాళ్ళపై ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉండవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రక్తాక్షి నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ధర్మబద్ధమైన మరియు మతపరమైన ప్రవర్తనలో నిమగ్నమై ఉంటారు. దాంతోపాటు అంటే వీళ్ళకు విపరీతమైన కామవాంఛలు కలిగి ఉంటారు. అంటే వీళ్ళలో కోరికలు మాత్రం చాలా అధికంగా ఉంటాయన్నమాట. వీళ్ళు ఇతరుల పెరుగుదలను వీళ్ళు సహించరు. ఎప్పుడు వ్యాధిగ్రస్తులై ఉంటారు, అనారోగ్యంతో ఉంటారన్నమాట. అయితే వీళ్ళలో కొంతమంది ప్రశాంతమైన మనస్సు కలిగి ఉంటారు, బంధువులను ఇష్టపడతారు. వాళ్ళు చాలా అదృష్టవంతులు, స్నేహశీలులై కూడా ఉంటారన్నమాట. అంటే 2 రకాల ఫలితాలు వీళ్ళకు ఉన్నాయి. కొంతమందికి మంచి ఫలితాలు, కొంతమందికి చెడు ఫలితాలు ఉన్నాయి. అది మనము మిగిలిన అన్ని జాతకాలన్నీ కూడా బేరేజ్ వేసుకొని చూసుకోవాలన్నమాట. ఇది రక్తాక్షి నామ సంవత్సరము. దీని తర్వాత వచ్చే సంవత్సరం పేరు క్రోధన. ఇది 59వ సంవత్సరము. ఈ క్రోధన అనే సంవత్సరము 1925లో వచ్చింది. దాని తర్వాత 1985లో వచ్చింది. దాని తర్వాత 2045లో రాబోతుంది. దాని తర్వాత 2105లో కూడా మళ్ళీ రాబోతుంది అనమాట. క్రోధన అంటే కోప స్వభావం కలిగేది అని అర్థం అనమాట. ప్రజలలో కోపం అధికమవుతుంది ఈ సంవత్సరం. చెప్పాలంటే లాస్ట్ 20 సంవత్సరాలు చాలా వరకు ఒకటో 2, 3 తప్ప మిగిలినవన్నీ కూడా నేను గతంలో చెప్పినట్టుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం కాబట్టి లాస్ట్ 20 కూడా శివుడికి సంబంధించినవి కాబట్టి ఎక్కువగా క్రోధము, కోపము ఈ విధంగా ఉండే పేర్లే ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీక్షకులు గమనించగలరు. ఈ క్రోధన నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ఇతరుల యొక్క పనిలో అడ్డంకులు సృష్టిస్తారు. అలాగే తమో గుణము స్వభావం కలిగి ఉంటారన్నమాట. అంటే క్రూరంగా, భయంకరంగా ఉంటారు. ఇతరులను మాయలో నెట్టేస్తారు. అంటే ఇతరులను మోసం చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళు దుష్ట మార్గాలకు బానిసలై ఉంటారన్నమాట. అలాగే బంధువులను ద్వేషించేవారుగా ఉంటారన్నమాట. ఇది క్రోధన నామ సంవత్సర సాధారణమైన ఫలితము. తర్వాత చివరి సంవత్సరం, ఇది 60వ సంవత్సరము అక్షయ. దీనితోని ప్రభవాది శిష్య సంవత్సరాలు అయిపోతాయన్నమాట. ఇది అక్షయనామ సంవత్సరము. ఈ అక్షయనామ సంవత్సరము 1926లో వచ్చింది. అలాగే 1986లో వచ్చింది. దాని తర్వాత 2046లో మళ్ళీ రాబోతుంది. అలాగే 2106లో కూడా మళ్ళీ ఈ అక్షయనామ సంవత్సరం రాబోతుందన్నమాట. అక్షయ అంటే నశించనిది అని అర్థం అనమాట. క్షయ అంటే నశించేది, అక్షయ అంటే నశించనిది అనమాట. కాబట్టి ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా సుఖంగా, సుభిక్షంగా ఉంటారన్నమాట. ఈ అక్షయనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో ఆ వ్యక్తి తాను సంపాదించిన సంపాదను
చాలా త్వరగా ఖర్చు చేస్తాడు. అలాగే ఇతరులకు సేవ చేయాలనే ధోరణి కలిగి ఉంటాడు. అయితే వీళ్ళ హృదయం మాత్రం కఠినంగా ఉంటుంది. వీళ్ళు మంచి పనులు చేయాలనే కోరిక వీళ్ళలో ఎక్కువగా ఉండదు. అయితే వీళ్ళలో ఎక్కువ మంది కూడా సద్గుణవంతులు, ఉల్లాసవంతులు, అందగాళ్ళు, ఉన్నత గౌరవ స్వభావం కలిగి ఉంటారు. మరియు శత్రువులు మరియు వ్యాధుల నుండి విముక్తి పొందుతారన్నమాట వీళ్ళు. ఇది ఈ అక్షయనామ సంవత్సర సాధారణ ఫలితాలు. ఇంతటితో ప్రభవాది షష్ఠ సంవత్సరాల యొక్క సాధారణ ఫలితాలు అయిపోయాయి. మళ్ళీ దీని తర్వాత 2047లో, దాని తర్వాత మళ్ళీ 2107లో మళ్ళీ ప్రభవనామ సంవత్సరం వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రభవం నుంచి అక్షయ వరకు మనకు గనక ఎట్లాగైతే ఆదివారం నుంచి శనివారం అయిపోయినాక మళ్ళీ ఆదివారం ఏ విధంగా వస్తుందో అదే రకంగా ఈ 60 సంవత్సరాలే మనకు కంటిన్యూ అవుతుంటాయి. ఇవే ఫలితాలు, సాధారణ ఫలితాలు కాబట్టి ఇవే చూసుకోవాలన్నమాట. మిగిలిన వాటి కూడా ఇది ప్రభవం నుండి అక్షయ వరకు ఇప్పటిదాకా ఈ ఫలితాలు 5 భాగాల్లో చెప్పానన్నమాట. ఇదే రకంగా అన్నీ కూడా ఒక వరుస క్రమంలో అటు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, దాని తర్వాత ఈ 60 సంవత్సరాలు ఈ విధంగా మన జీవితంలో, మన కాలచక్రంలో నిరంతరం తిరిగేదే. ఈ విధంగా దీని తర్వాత యుగాలు, యుగాల తర్వాత కల్పాలు, మన్వంతరాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఆ కాలంలో ఐక్యమైపోతాయన్నమాట. ఇదంతా కాలచక్రంలో ఒక భాగమే. కాబట్టి ఈ 5వ భాగంలో రాక్షసు నుండి అక్షయ వరకు మనము ఈ 5వ భాగంలో ప్రభవాది షష్ఠ సంవత్సరాల్లో 5వ భాగాన్ని చూశాము. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.